కలలో పండ్ల చెట్టు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తి కలలో పండ్లతో నిండిన చెట్టును చూస్తే అతడు వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందబోతున్నాడని అర్థం. ఆ వ్యక్తి చాలా సంతోషాన్ని, సంపదను పొందబోతున్నాడని అర్థం. అతడు చేపట్టిన వ్యాపారం విజయవంతమవుతుంది. భారీ వర్షం పడినట్లు చూస్తే మీకు కొన్ని శుభాలు జరుగుతాయని అర్థం. లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉన్నాయని చెప్పవచ్చు. త్వరలో ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో పెద్ద పురోగతిని పొందుతారు. కలలో నీరు కనిపిస్తే అది శుభ సంకేతంగా చెబుతారు. ఒక వ్యక్తి కలలో తనని తాను పేదవాడిగా మారడం చూస్తే త్వరలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం. అలాంటి కల వస్తే సంపద పెరుగుతుందని చెప్పవచ్చు. మీరు కలలో పేదవారు కావచ్చు, కానీ నిజ జీవితంలో డబ్బున్న వారిగా ఎదుగుతారు. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో గులాబీ పువ్వు కనిపిస్తే అది శుభ సంకేతంగా చెబుతారు. ఈ రకమైన కళ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచిస్తుంది. కలలో డబ్బును చూడడం కూడా శుభశకునమే. ఎవరికైనా కొత్త నోట్లు ఇస్తున్నట్లు కనిపిస్తే అది శుభప్రదంగా చెబుతారు. ఇలాంటి కళ వచ్చినప్పుడు సమీప భవిష్యత్తులో ఆ వ్యక్తి అపారమైన సంపదను పొందుతాడని అర్థం. అతని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కనుమరుగవుతున్న నాణాలను చూడడం లేదా నాణాల శబ్దం వినడం కూడా ఆదాయంలో పెరుగుదలను సూచిస్తుంది.